హాయ్ గైస్ అందరికి ఈరోజు అయితే మనం గ్రానీ అయితే ఆడబోతున్నాం అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ప్లే మీద క్లిక్ చేద్దాం. అంటే గేమ్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. త్వరగా దీంట్లో ఎస్కేప్ చేద్దాం. గ్రానీకి మనం చుక్కలు చూపిద్దాం. ఓకే, మీకు ఇప్పుడు వచ్చే ఇంట్రో నేనేం మాట్లాడను. ఓకే, మనల్ని అయితే తాత కాల్ చేశాడు. ఇప్పుడు మనం డే 1లోకి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. ఓకే, ఫస్ట్ మనం చుట్టుపక్కల ఉన్న రూమ్స్లో చెక్ చేయాలి. అంటే ఇటుపక్క ఉన్న ప్యాడ్లాక్ డోర్ ఒకటి, ఇంకా ఇటుపక్క ఉన్న డోర్ ఒకటి, అంటే స్కెల్టన్ ఉంటుంది చూసారా ఆ డోర్. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం, ఆగండి. A few inches later. ఓకే, ఓపెన్ చేశాను. ఫస్ట్ దీంట్లో చూద్దాం. దీంట్లో అప్పుడు ప్లాంక్ వేసి ఉంటాడు. ఓకే, ప్లాంక్ కూడా లేదు. ఐ థింక్ దీంట్లోనే పెడతాడంటారా? పెట్టలేదేమి. సరే, కింద బేస్మెంట్లోనే ఉంటుంది. ఇంకేమైనా ఉండే క్లూస్. ఆగండి, వెళ్దాం బేస్మెంట్కి. వీరంతా ఫాస్ట్గా వెళ్ళాలి. లేంటి ఇది అంటే ఇక్కడ ఒక మిషన్ వేస్తుంది, మళ్ళీ దాన్ని ఫాస్ట్గా వచ్చేస్తుంది సౌండ్స్కి. ఓకే, దీన్ని ఓపెన్ చేసేసాను. వెళ్దాం. ఫస్ట్ దీని డాల్ దీనికి ఇచ్చేయాలబ్బా, లేంటప్పుడుదా మనకు మనశ్శాంతి ఉండదు. ఓకే, మనకి ఇక్కడ వెపన్కి దొరికింది. ఓకే, ఇక్కడ వెయిట్ చేద్దాం, ఆగండి. అంటే దీంతో వేసి వెయిట్ చేద్దాం గ్రానీ కోసం. ఓకే, వచ్చేసిందిలేండి. ఈ సౌండ్కి గ్రానీ అయితే వచ్చేసింది. ఓకే, వెళ్దా ఫాస్ట్గా. ఓకే, వెళ్ళిపోయింది. మరి ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అబ్బా గ్రానీ. మళ్ళీ మనం వెళ్ళి గెలకతాం. అంటే చూడాలన్నది గ్రానీని, చూసి అల్లరి అయింది అందుకని. ఓకే, ఐ థింక్ చూసేసింది. అది ఎలా చూస్తుంది అబ్బా? అది ముందర తిరిగింది, నేను దాని వెనకాల ఉన్నా. అది ఎలా చూస్తావు అసలు? సరే వెళ్ళిపో, త్వరగా వెళ్ళు. నేను వెపన్కి అంటే వెపన్ తీసుకుంటా. ఓకే, తాత కూడా వెళ్ళాడు అబ్బా ఇటు పక్క. సరే, వీళ్ళు వెళ్తే రాగండి. ఓకే, వెళ్ళిపోయారు. ఇటు తిరిగేసరికి వెళ్ళిపోయారు అందబ్బా. సరే, ఇంక మనం వెళ్దాం పదండి. థింక్ కొన్ని ట్రాపులు గట్టిగానే వేసింది. ఆగండి అబ్బా, తాతయ్యని వస్తాడేమో. ఇటు పక్క నుంచి ఎవరైనా వస్తారా? ఎవరు రావట్లేదులేండి. వెళ్దామా వద్దా? సరే, వెళ్దాం పదండి. ఇంక వీళ్ళు వస్తారనుకుంటా కూర్చుంటే అయినట్టే మనకి. ఓకే, దారిలో మాత్రం ట్రాపులు వేసి అయిపోయినట్టే. అండ్ ఐ థింక్ ఈ బేస్మెంట్లో వేస్తుంటే మాత్రం అయిపోద్ది నా బతుకు. వేసిందబ్బా. సరే, దీంట్లో ఇది వేస్తే ఐ థింక్ క్లోజ్ అయిపోద్ది కదా. టెస్ట్ చేద్దాం. దాంట్లో పన్నుగా పర్లేదు. ఇప్పుడు ఈ సౌండ్కి డిఫరెంట్గా గ్రానీ వస్తుందేమో. దీంట్లోకి వెళ్ళి దాక్కుందాం. క్లోజ్ చేద్దాం, ఆగండి. ఇప్పుడు ఇది కనుక వచ్చి వెళ్ళిపోతే మనం వెళ్ళి దాన్ని తొక్కేసి మళ్ళీ వచ్చి దాక్కుందాం. ఇంక ఇది రాలేదు, ఇంకా పోయి దీంట్లోకి వెళ్ళిపోదాం పదండి. ఓకే అబ్బా, ఇప్పుడు దీన్ని రిమూవ్ చేద్దాం ఫాస్ట్గా గ్రానీ వచ్చేలోపు. అబ్బా, ఫస్ట్ దీన్ని దొరకాలబ్బా డాల్. ఐ థింక్ ఎప్పుడు దీని డాల్ పైన దొరకద్ది, లేదంటే ఇంకెక్కడైనా దొరకద్ది. చూద్దాం అది ఎక్కడ దొరకద్దో కూడా. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేవరకు ఆగదాం. ఇది రావట్లేదు. సరే, మనమే వెళ్దాం పదండి పైకి. వెళ్ళి ఫస్ట్ వెపన్ తెచ్చేసుకునేసి ఫస్ట్ వెపన్ తీసుకోవాలా. ఏడే ఉంది. చూసేసింది. అయినా వెనక్కి తిరుగుంటే ఎట్ట చూస్తావమ్మా నువ్వు? ఓ రకమంటే ఇది సెకండ్ టైం ఇలా చూడడం. ఓకే,
సరే వెయిట్ చేద్దాం, ఆగండి వెళ్ళే వరకు. ఐ థింక్ ఇప్పుడు వస్తుంది, కాసేపు ఇక్కడిక్కడ జరగద్ది. ఇప్పుడు ఇది వెళ్ళే వరకు మనం వెయిట్ చేయాలా? ఐ థింక్ వెళ్ళిపోయి ఉంటుంది. కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం. వెళ్ళిందా ఉందా? వెళ్ళిపోయింది. ఇటు పక్క అయితే ఏం లేదు, ఇటు పక్క కూడా ఏం లేదు. సరే వెళ్దాం పదండి పైకి. ఇంకా వెపన్ ఒక్కసారి దొరికితే ఇద్దరిని కాసేపు డౌన్ చేసి మనం గన్ తీసుకోవచ్చు తాత దగ్గర. ఆ గన్ వల్ల చాలా యూసెస్ ఉన్నాయి మనకి. థింక్ వెళ్ళిపోయింది. ఇంకా మనం పైకి వెళ్ళిపోవచ్చు ఐ థింక్. అంతే. ఓహో, ఈ గేట్ కూడా ఓపెన్ చేసింది గ్రాని. సర్లేండి, దీన్ని మనం క్లోజ్ చేయొద్దు. ట్రాప్స్ 1, 2, 3 వేసింది, కానీ ఇప్పుడే డిస్కౌంట్ అయిపోయింది ఒకటి. సర్లే వెళ్దాం పదండి పైకి. సడన్గా సర్ప్రైజ్ మాత్రం ఇవ్వకండి. ఓకే, లేరులేండి. దీంట్లో ఏముంది? ఏమీ లేదు. సరే ఫస్ట్ మనం వెళ్ళి స్టోన్స్ కలెక్ట్ చేసుకుందాం. కొన్ని స్టోన్స్ కలెక్ట్ చేసుకుని అటు పక్క నుంచి వెళ్దాం. అంటే ఇటు పక్క కూడా ఉంటుంది కదా, దాని నుంచి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఒక స్టోన్ ఉంది. ఇది కూర్చుంటే కానీ కరెక్ట్ కాదు. ఓకే, కరెక్ట్ అయిపోయింది. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి ఇంకైనా స్టోన్స్ చూద్దాం. ఆగండి, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే ఓకే, ఓపెన్. ఓకే, కరెక్ట్గా ఓకే వచ్చింది. Later. ఓకే, ఓపెన్ చేసాం. ఇటు పక్క ఒక స్టోన్ ఉంది, అది తీసుకుందాం. అండి ఇటు పక్క ఉన్నాము చూద్దాం క్లియర్గా. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని తీసుకుందాం ఫస్ట్. మినిమం ఒక 2-3 స్టోన్ క్యారీ చేయాలబ్బా, ఎందుకంటే తాతని ఈజీగా వేసి వచ్చేసింది ఇది. మళ్ళీ ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు వస్తున్నది. ఇక్కడ ఒక ప్లాంక్ ఉంది. సరే ఇంకొక స్టోన్ ఉంటే బాగుండేది, ఎందుకంటే ఫస్ట్ ఒకటి కొట్టామనుకో ఒకరు నాక్ అవుతారు, అంటే ఒకరు పడిపోతారు, ఇంకొకరు మాత్రం అటు పడరు. ఒకసారి కొట్టిన తర్వాత కూడా అది మిస్ అయిపోద్ది, బుల్లెట్ అలా తగిలేస్తుంది. థింక్ గ్రానీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. చూద్దాం ఆగండి, వచ్చినట్టుగానే అనిపిస్తుంది. వచ్చింది. ఇందాకలా ఫాస్ట్గా వెళ్ళిపోతే బాగుండు. ఓకే, వెళ్ళిపో. అట్లా స్క్రీన్ రొటేట్ చేస్తాను, వెళ్ళిపోవచ్చుగా. నేను ఇక లేని వెళ్ళిపో, నీకు దొరకను నేను. ఓకే, వెళ్ళిపోతుందండి, బయటికి వెళ్ళిపోతుంది. ఈ ప్రెస్ చేసి పోయి వెపన్ తెచ్చుకుందాం. ఓకే, ఒక నిమిషం వెళ్దాం, ఆగండి. అరే, దాని లోపల నుంచి వెళ్దాం అనుకున్నాను, మిస్ అయిపోయింది. సర్లే, ఇటు పైనుంచి దూకేద్దాం, అటు పక్క కిందకి, అంతేగా, ఇంకేం చేయలేం. దీని లోపల ఏమైనా ఉన్నాయా? ఓకే, ఏమి లేవు. దీనికి వీలైనంత ఫాస్ట్ చేస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదు, ఎందుకంటే ఊరకమంటే వస్తుంది. అదే మనం షూట్ చేసేటప్పుడు వస్తే ఇంకేమైనా ఉందా, చేస్తారు నన్ను. దీంట్లో ఉందో చూద్దామండి. దీంట్లో లేదు, దీంట్లో కూడా లేదు. సర్లే పదండి, ఇది ఆడబెట్టిందో దీంట్లో. గేట్ పక్క ఎవరు లేరు, అంతా క్లియర్. ఓకే, మనం ఫాస్ట్గా వెళ్ళి తీసేసుకుందాం. ఓకే, ఫస్ట్ దాక్కుందాం, ఆగండి. ఎవరినో వస్తున్నారేమో, ఎవరు రావట్లేదులే. మనకు ఇప్పుడు ఇది ఒకసారి వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. అది స్టోన్స్ ఉన్నప్పుడు, స్టోన్స్ లేకపోతే మాత్రం భయపడాల్సిందే, లేంటే వచ్చి కొట్టేస్తారు వీళ్ళు. ఓకే, దీంట్లో ఏం క్లూస్ లేవబ్బా. దీంట్లో ఏమన్నా అవన్నీ ఫుడ్ స్టెప్స్ వస్తున్నట్టున్నాయి. గ్రానీ ఉంది, గ్రానీ చచ్చిపోయింది. అయిపోయిందిలే, పడుకో కాసేపు ప్రశాంతంగా 2 నిమిషాలు పడుకో. నేను ఈ లోపల వెళ్ళి మీద క్లూస్ ఎత్తుకుంటా. తాత కూడా వచ్చేస్తే బాగుండబ్బా. ఆగండి, దీన్ని కింద వేసి దీన్ని ప్రెస్ చేద్దాం ఫస్ట్. పైన ఇంకా నేను క్లూస్ని చెక్ చేయొచ్చు. నేను డ్రాప్ చేశాను, వస్తున్నాను చూద్దాం. తాత ఎక్కడున్నాడు? గ్రాండ్ పా తీసుకురాడు. అబ్బా, ఇప్పుడు గ్రాండ్ పా వచ్చి కాల్చిన పని ఉంటుందా నాకు ఇప్పుడు? అందుకే స్లెండర్ అంటే నాకు నచ్చదు. వచ్చిద్ది, భయపెట్టుద్ది, దానికన్నా మనగా స్క్రీన్ రేట్ చెప్పితే చంపేస్తుంది. దీంతో అసలు ఆగలేము అబ్బా. సరే, పైకి వెళ్ళి ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం, ఆగండి. ఓకే,
సెకండ్ టైం కూడా వెళ్ళాల. జనరల్గా అయితే మామూలుగా వెళ్ళిపోతాను, కానీ ఎందుకు వెళ్ళట్లేదు నేను. ఓకే వచ్చేసాను. ఇక్కడ క్రోబార్ కావాలి. సరే ఆగండి, నేను చదువుదాం. ఇటు పక్క ఏమైనా ఉన్నాయా క్లూసు? తాత రూమ్లో అయితే ఏమీ లేవు. దీంట్లో ఏమైనా చూడలే కదా ఇందాక. దీంట్లో ఎలక్ట్రిక్ స్విచ్ ఉంది. ఎలక్ట్రిక్ స్విచ్ దొరికేసింది. అయితే ట్రైన్ ఎస్కేప్ చేసేద్దానండి. ట్రైన్ ఎస్కేప్ అయితే కొద్దిగా ఫాస్ట్గా అయిపోద్ది అనుకుంటున్నాను నాకు ప్రజెంట్గా అయితే. కాకి దగ్గర ఏముందో చూసేద్దాం. దాని దగ్గర ఏదైనా కీ ఉంటుంది. ఆగండి, ఏముందో చూద్దాం. ఓకే ఇక్కడ ఉంది ఇది. దీని దగ్గర ఏం కీ ఉంది? దీని దగ్గర ట్రైన్ కీ ఉంది. ఇంకా బాధ లేదు. ట్రైన్కి దొరికేసింది, ఎలక్ట్రిక్ స్విచ్ దొరికేసింది. ఇంకా మనకు కావాల్సినవి యాక్సిలరేటరు, ఇంకా షెడ్కి జనరేటర్ కేబుల్ అది కావాల్సింది. ఇది కొద్దిగా ఫాస్ట్గా అయిపోద్ది అనుకుంటున్నా, ఎందుకంటే కొన్ని క్లూస్ దొరికేసాయి కాబట్టి తొందరగా. ఇక్కడ ఉంటాయి లేవా? అటు సైడ్లా ఉన్నాయి, అంటే వేరే సైడ్. అదే ఇది వ్యాసెస్, అదే ఫ్లవర్ వాష్లు. ఓకే దీన్ని ప్లే చేసి గ్రాండింగ్ చంపేద్దాం, అంటే గ్రాండింగ్ డౌన్ చేద్దాం. ఆగండి, ప్లే చేశాను. ఇది ఎప్పుడు వస్తుందా? ఫాస్ట్గా వస్తుంది నాకు తెలిసి 70కి, ఎన్నిక నుంచి 70 ఎక్కువ వస్తుంది కాబట్టి. వచ్చేసింది. దామత నేను చెప్పా కదా, మిస్ అయిపోయింది. మరి ఎందుకు ఇట్లా మిస్ అవుతుంది నాకు అర్థం కాదప్ప. ఫాస్ట్గా వెళ్ళి దీని లోపలికి వెళ్ళిపోదాం. ఓకే అందుకే ఇంక నుంచి ఎక్స్ట్రా బ్లేడ్ పెట్టుకొని తిరుగుతాను దీనికోసం. ఇంకా అదేమో కొట్టిన మాత్రం భలే ఉండేది నాకు. దీంట్లో ఏం లేవు. దీంట్లో ఏమైనా ఉన్నాయా మ్యాచెస్? నాకు దీంతో పని లేదు, ఎందుకంటే తాతకి అందరిగితే కాగిని చంపేయచ్చు. దీంట్లో కూడా ఏం లేవు. సరే పదండి, కొన్ని స్టోన్స్ కలెక్ట్ చేద్దాం. ఓకే ఇక్కడ ఒక స్టోన్ ఉంది, దీన్ని కలెక్ట్ చేద్దాం. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంది. ఇంకేమైనా ఉన్నాయా దీని దగ్గర? కానీ ప్లాంక్ ఇప్పుడే కానీ కొద్దిగా నిదానంగా పెడదాం. ఈ స్లెండర్ నా డాల్ ఎక్కడుందో కానీ దొరికితే బాగుండబ్బా. ఫస్ట్ దాన్నే పెట్టేస్తాను నేను. ఇక్కడ ఒకటి ఉంది స్టోను. దీన్ని తీసుకొని కిందకి వెళ్దాం. అంటే కింద 5 ఉంటుంది కదా, గ్లాస్ బ్రేక్ చేస్తే క్రోబా దొరకదు చూసారా, దాని దగ్గరికి వెళ్దాం. ఐ థింక్ అక్కడ గ్రానీ ఉంటే ఉన్న ప్రాబ్లం లేదండి, దీంతో కొట్టేద్దాం. ఓకే కిందకి వెళ్దాం. ఓకే గ్రానీ ఉందా? ఉంది. గ్రానీ ఇద్దో తీసుకో. లాస్ట్ టైం మిస్ అయింది, ఇప్పుడు ఇచ్చేసాలే. ఉంచుకో నువ్వే దాన్ని స్టోన్ని జాగ్రత్తగా. ఓకే ఇటు పక్కకి వెళ్దాం. ఇక్కడ ఏమున్నాయి? షెడ్కి ఉంది, క్రోబార్ ఉంది. ఫస్ట్ క్రోబార్ తీసుకునేసి ఇక్కడ ఉంది చూసారా ఒక బాక్స్, దాన్ని రిమూవ్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. మళ్ళీ రిమూవ్ అనే వస్తుందబ్బా. దీనిలో ఫైర్ వుడ్ ఉంది. నాకు దీంతో పెద్దగా యూస్ ఉండదు, ఎందుకంటే గన్తో కాల్ చేయొచ్చు. తాత వచ్చేసేటప్పుడే. తాత కోసం మనం పోయి దాక్కుందాం, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో స్లింగ్ షాట్ దీంట్లోనే ఉంది కదమ్మా. ఓకే మర్చిపోయాను. ఓకే తాత ఎక్కడున్నావమ్మా? నేను డౌన్ చేసి నీకు గన్ తీసుకుంటా. ఓకే తాత పని అయిపోయింది. ఇప్పుడు మనం గన్ తీసుకొని ఫస్ట్ కాకి దగ్గరికి వెళ్దాం. కాకి దగ్గర ఉన్న ట్రైన్కి తీసుకుంటే సరిపోద్ది, సెట్ అయిపోద్ది నాకు. ఓకే ఇంకా ట్రైన్కి దొరికేసింది. ఇంకేం కావాలి? జనరేటర్ వైరు షెడ్కి ఉంది కాబట్టి ఇంక జనరేటర్ వైర్ ఒకటే కావాలి. జనరేటర్ వైరు, ఇంకా లివరు, యాక్సిలరేటరు, ఇంకా టికెట్, అంతే కదా, ఇవే కదా కావాల్సింది. ఐ థింక్ కింద ఇంకా ఒక రూమ్ ఏదో ఉన్నట్టుంది, దాన్ని చెక్ చేయాలనుకుంటా. అండ్ ఫస్ట్ నేను చంపేద్దాం. ఓకే గన్ ఇక్కడే పడేద్దాం, మళ్ళీ తాత తీసుకోకుండా ఉంటాడు. ఓకే ఆగండి. ఓకే గన్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని కిందకి వెళ్దాం. ఇంకా ఓకే స్టక్ అయిపోయినదబ్బా. ఓకే అబ్బా దిగేటప్పుడు అయినా సరే వదలటేదబ్బా సిలిండర్ ఇలా మాత్రం.
ప్రతిసారి 10 నిమిషాలకు ఒకసారి వచ్చి హాయ్ చెప్పేసి పోతుంది నాకు, నా ఫ్రెండ్ అయినట్టుగా. ఓకే, దీని కిందకి వెళ్ళేసి ట్రైన్కి ఇక్కడే పడేద్దాం, అంటే ఇటు పక్క వేద్దాం వేసి ఐ థింక్ ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం. అది ఎలాగబ్బా, మరి నేను గోడ అంచుకు వస్తున్నా మరి. సర్లేండి, ఇంకేం చేయలేం. మరి నా దరిద్రం బాగాలేదబ్బా. సరే ఆగండి, ఇది మనం ఓపెన్ చేద్దాం. A few moments later. ఓకే, క్రోబా తీసుకొని పైకి వచ్చా. ఐ థింక్ ఇందాక ఈమె చెక్ చేద్దాం కూడా, కానీ కిందకి వెళ్ళిపోయా. ఓకే, ఇక్కడ కోకోనట్ ఉంది. ఐ థింక్ ఇంకా కాయిన్ కూడా దొరికేసినట్టే, ఎందుకంటే కాయిన్ ఎక్కడ దొరకలేని ఇంకా దీంట్లో ఉండదు కాయిన్. ఇంకా కాయిన్ దొరికేసింది, ఇంకా టికెట్ దొరికేసింది. ఇంకా మనకి యాక్సిలేటర్ కావాలి, లివర్ కావాలి. లివర్ కింద ఎక్కడో ఉన్నట్టుంది కదా, అది కింద ఎక్కడో చూసాను నేను ఏదో డ్రాయర్స్లో. చెక్ చేద్దాం ఆగండి, ఫస్ట్ దీన్ని కింద వేసి వెళ్దాం. ఇటు కదా, ఐ థింక్ అటు పక్క అనుకుంటా. ఓకే, ఇటే దీన్ని డ్రాప్ చేద్దాం ఆగండి. డ్రాప్ చేయగానే కింద పడి పగిలిపోయే ఆప్షన్ ఉంటే బాగుండేది. సరేలేండి, సరే కిందకి వెళ్దాం పదండి. ఓకే, ఈసారి అటు కాకుండా ఈసారి ఇటు నుంచి ట్రై చేద్దాం కిందకి వెళ్ళడానికి. ఓకే, నేను ఆ రూఫ్ మీద ల్యాండ్ అవుదాం అనుకున్నాను అబ్బా. దీనివల్ల ఒక డే బొక్క, ఇంకా నాకు 2 days ఉన్నాయి. ఇలాంటి పనులు చేయడం వల్ల గ్రానీ ఎస్కేప్ పోతే మాత్రం చాలా బాధగా ఉంటుంది. సర్లే పదండి, కానీ దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి కిందకి వెళ్ళి షెడ్ కీ తెచ్చుకుందాం. షెడ్ కీ ఓపెన్ చేస్తే నాకు తెలిసి దాంట్లో ఏముంటుంది అబ్బా. షెడ్ లోపల చెక్ చేద్దాం ఆగండి. గ్రానీ వస్తున్నట్టుగా అనిపించింది, అందుకే కూర్చున్నా కింద, కానీ అది రాలేదు. సరే ఆగండి, షెడ్ కీ తీసుకుంటా. ఓకే, షెడ్ కీ తీసేసుకున్నా. ఇప్పుడు పైకి వెళ్దాం ఆగండి. Much later. ఓకే, షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు ఆ జర్నీ అంతా స్కిప్ చేసేసానండి ఎందుకని చెప్పి. ఓకే, దీని లోపల ఏముంది, టెడ్డీ దొరికిందబ్బా. నువ్వు ఇప్పుడు వచ్చినందుకన్నా సరే నేను టెడ్డీ తీసుకెళ్తా చూడు. ఏంటి దీంతో ఏగలేకున్నాం. పదండి, దీన్ని తీసుకొని వెళ్ళిపోదాం. ఫాస్ట్గా వెళ్ళాలి, లేదంటే గ్రానీకి ల్యాంప్ చాలా ఫాస్ట్గా వస్తారు ఇప్పుడు. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. ఫాస్ట్గా దీని కిందకి వెళ్ళిపోవాలి. గ్రానీ వచ్చేస్తుంది. ప్రెసెంట్ నాకు ఇప్పుడే పైన ఉంది. ఎక్స్పైర్ చేసిన గ్రానీ వచ్చేసింది. దీన్ని డ్రాప్ చేయాలి ఇప్పుడు డ్రాప్ చేసా కదా, కాసేపు ఉంటారు వెళ్ళిపోతారు. సరే కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, వాళ్ళు ఎంచి తప్పించుకొని పైకి అయితే వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు దీన్ని పెట్టేద్దాం. దీంతో మనకి సిలిండర్ బాధ వదిలిపోద్ది. వెళ్ళిపో, నీ వల్ల నాకు ఒక ఉపయోగం లేదు, వెళ్ళిపో ప్లీజ్, ఫాస్ట్గా వెళ్ళిపో, నాకు కీ ఇచ్చేసి వెళ్ళిపో. ఓకే, ఏం కీ ఇచ్చింది ఇది, ప్యాడ్లాక్ కీ. ఐ థింక్ ఫ్లవర్ వాష్లు పెట్టండి ప్యాడ్లాక్ కీ ఓపెన్ అవుతుంది కదా. సరే కిందకి వెళ్దాం పదండి. కిందకి వెళ్ళి మర్చిపోయి ఇక్కడ కూడా బాక్స్ ఉంది కదా, దీన్ని కూడా ఓపెన్ చేయాలి క్రోబార్ తెచ్చుకొని. సరే ఫస్ట్ కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి మనం కోకోనట్ దాన్ని బ్రేక్ చేద్దాం. ఫస్ట్ కాయిన్స్కొని కింద పెట్టేస్తాం, అంటే ఎటికెళ్ళి చేద్దాం దానికి, అంటే కిందకి వెళ్ళినప్పుడు మళ్ళీ అరవకుండా ఉంటుంది. ఇంకా మనకు కావాల్సిన సామాన్ వచ్చేసి ట్రైన్ ఎస్కేప్కి లివర్ ఒకటి, యాక్సిలేటర్ ఒకటి, ఇంకా అంతే. ఆ రెండే కావాల్సిన ట్రైన్కి మనది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, ఫస్ట్ మనం దీన్ని కిందకి వెళ్దాం ఆగండి. ఓకే, కిందకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ కాయిన్ పెడదాం, ఇక్కడే కదా. ఓకే, కాయిన్ సెట్ అయిపోయింది, టికెట్ వచ్చేసింది. ఓకే, ఫస్ట్ దీనికి ఇచ్చేద్దాం. కాసేపు గమ్మున ఉంటుంది ఇది అరవకుండా కిందకి వచ్చినప్పుడు. తీసుకో. ఓకే, ఇప్పుడు ఇది మన కోసం డోర్స్ ఓపెన్ చేస్తుంది ఇది. సరే ఫస్ట్ దీన్ని మనం డ్రాప్ చేసి ఇవి ఆన్ చేద్దాం ఫాస్ట్గా, మళ్ళీ గ్రానీ వచ్చేస్తుంది.
ఓకే. ఇది కిందకి యెస్. అవి కూడా ఆన్ చేసేసాను. ఫాస్ట్‌గా దీని లోపలికి వెళ్దాం పదండి. గ్రానీ వచ్చేసిద్ది మళ్ళీ. ఓకే. ఇక్కడ దాక్కుందాం. గ్రానీ ఈ పాటికల్లా వచ్చేయాలే. ఏదబ్బా! నాకు తెలిసి ఇది రాదు. కాసేపు టైం తీసుకుంటుంది. సరే ఈ లోపల మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం పదండి. రాకుండా ఉంటుంది అనుకుంటున్నా. గ్రాండ్‌పా వచ్చాడు గ్రానీ బదులు. సరే ఫాస్ట్‌గా అయినా గ్రాండ్‌పా గన్ ఎక్కడిదబ్బా? అంటే మనం అంటే చావంగానే మళ్ళీ గ్రాండ్‌పా గన్ వచ్చేస్తుందా? సర్లేండి వీళ్ళు పోయేదాకా వెయిట్ చేద్దాం ఇక్కడ. 6 hours later. ఓకే. అబ్బా! మళ్ళా వచ్చాడు వీడు. వీడు వెళ్ళిపోయాడు అనుకుని వచ్చాను చూడు, నాది తప్పు. ప్యాడ్లాక్ తీసుకొని పెడదాం అనుకున్నా కానీ కుదరలేక, అంటే పెట్టనివ్వకుండా చేసేసాడు వీడు. సరే స్టోన్స్ కలెక్ట్ చేసుకుందాం ఆగండి. ఇక్కడ ఒక స్టోన్ ఉంది. ఓకే. ఇంకేమైనా ఇక్కడైతే అబ్బా ఇక్కడ కూడా ట్రాప్ వేసింది గ్రానీ. సర్లే ఆగండి. ఇక్కడ ఒక స్టోన్ ఉంది, తీసుకుందాం. ఓకే. ఐ థింక్ వెళ్ళిపోయాడు గ్రాండ్‌పా. వెళ్ళిపోయాడని అనుకుంటున్నా. వెళ్ళి ఈ ప్యాడ్లాక్ పెట్టేద్దాం. ఐ థింక్ ఫ్లవర్ వాసెస్ ఉంటేనే ఓపెన్ అవుతాం అనుకుంటా అది. సరే టెస్ట్ చేద్దాం ఒకసారి. ఓకే. ఇప్పుడు దీన్ని పెట్టేద్దాం. అరే ఇది ప్యాడ్లాక్ ఓపెన్ చేయాలి, నాకు ఉపయోగం లేదు. దాంతోపాటు ఇది ఓపెన్ చేయడం వల్ల మనం చనిపోయాం అనమాట. ఫెంటాస్టిక్. సరే దీన్ని ఓపెన్ చేద్దాం ఆగండి మళ్ళీ. ఓకే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్దాం. ఎందుకంటే మనకి ఇంకొండేది ఇంకొకటేనే, ఇదే కాకుండా ఫాస్ట్గా గేమ్ కంప్లీట్ చేసేయాలి. క్రోబార్తో తీసుకొని వెళ్దామా? దీంట్లో ఏముంది చూడలేదు ఇందాక మనం. దీంట్లో ఏముంది? సేఫ్కి ఉంది. సరే సేఫ్కి పైన బాత్రూంలో కదా ఉండేది. ఇటు వదిలేండి డేంజరు. లిఫ్ట్లో నుంచి వెళ్దాం. ఓకే. Later. ఓకే దీన్ని ఓపెన్ చేద్దాం. బ్రిడ్జ్ క్రాంకా? దీంతో నాకు ఇప్పుడు ఉపయోగం లేదబ్బా. సరే పైకి వెళ్దాం పదండి, దీన్ని తీసుకొని. పైకి వెళ్ళి క్రోబార్ తెచ్చుకుందాం. ఇందాక తెచ్చుకోవాల్సింది కానీ సేఫ్కి వాళ్ళు వచ్చేసారు ఎట్నో. సరే దీన్ని తీసుకొని అటు పక్కన బాక్స్ ఓపెన్ చేద్దాం. అంటే స్లెండర్ రూమ్లో ఉన్న బాక్స్ని. ఇటు నుంచి వెళ్దాం, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది పైన ఉందా కింద ఉందా? ప్రెస్ చేసి చూద్దాం. ఇది పైన ఉంది. సరే ఇటు పక్క వద్దాం ఆగండి. ఈ ర్యాక్స్ నేను చెక్ చేశానా? చెక్ చేయలేదు అనుకుంటా. ఆగండి చూద్దాం. ఐ థింక్ దీంట్లో ఏమీ లేదు. సరే పైకి వెళ్దాం ఆగండి ఫస్ట్. ఓకే వచ్చేసాం అన్నమాట ఇక్కడికి. దీంట్లో నాకు తెలిసి ఏముంటుంది, జనరేట్ కేబుల్ ఉంది. అబ్బా సూపర్. ఇంకా నాకు కావాల్సింది యాక్సిలేటరు, లివరు, అంతే. ఈ రెండు ఉంటే అయిపోద్ది ఇంకా గేము. ఫాస్ట్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అబ్బా. లాస్ట్ 2 days కాబట్టి భయం వేస్తుంది, ఎక్కడ తెచ్చి చంపేసేద్దా అని. సరే ఆగండి వెళ్దాం ఫాస్ట్గా. తాత రూమ్లో ఎందుకు వచ్చాను బాబు నేను? అది క్లిక్ అయిపోవడం వల్ల మూమెంట్ వచ్చేసింది నాకు, అందువల్ల తాత రూమ్లోకి వెళ్ళిపోయా. గ్రానీ ఉందబ్బా. సర్లే ఇటు వెళ్దాం పదండి. ఇటు పక్క గన్ ఉంది అనుకుంటా, స్లింగ్ షాట్ ఉందా? ఇటు పక్క ఉంది. ఫస్ట్ మనం గ్రానీ డౌన్ చేసేద్దాం. దీంతో తలకాయ నొప్పి అయిపోతుంది. దామ్మదా ఈసారి నాకు 3 ఉన్నాయి. ఓకే ఈసారి తప్పించుకోకుండా కాల్చాం. ఓకే దీన్ని తీసుకొని పెట్టేద్దాం ఆగండి. ఏం చూపించలేదు? చూపించిందండి. ఇంకా నాకు కావాల్సింది 2 పోయి అడగొచ్చిన తగాల. ఇంట్లో ఇంకా ఉన్నాయా? లేవులేండి. టెడ్డీ ఒకటే ఉంది. ఆ టెడ్డీ పెట్టేసాను ఇందాకే. ఓకే మనం ఇంకా దీన్ని తీసుకొని తాతను కూడా డౌన్ చేద్దాం ఆగండి అబ్బా. తాత వస్తే డౌన్ చేయొచ్చు.
మనం చెక్ చేయని రూమ్స్ ఏమైనా ఉన్నాయా? ఆగండి చూద్దాం ఒకసారి అన్నీ ఒకసారి నిదానంగా అన్నీ చెక్ చేద్దాం. ఐ థింక్ పైన ఒక రూమ్ చూడలేదు అనుకుంటా. ఆ తాత కూడా ఇట్టే పోతున్నాడండి. పదండి తాతని వేసేద్దాం. ఓకే, ఇటు పక్క ఒక రూమ్ ఉండాలబ్బా. ఆ రూమ్ నేను చెక్ చేయలేదు. ఇది కాదు, ఇది తాత రూమ్. ఇది ఇంట్లోనే ఉన్నాయా? ఏమి లేవు. సరే ఆగండి, దీనిలో ఫుల్గా లోడ్ చేసేసుకుందాం. బాత్రూమ్లు ఏమైనా ఉన్నాయా? లేవు. అయినా బాత్రూమ్ వైపు తిరిగి తప్పు చేశారు. ఏమీ లేవని ఇందాకే చూసుకోవాల్సింది నేను. సరే పైకి వెళ్దాం పదండి. అవి బ్లూట్ లోడ్ చేసుకుందాం. అబ్బా గ్రాండ్ కూడా వచ్చింది. నేను ఇప్పుడే నేను కొట్టింది. ఎంత ఫాస్ట్గా వచ్చేస్తే అట్టా. పో పైకి పో. 2 minutes 30 seconds. ఓకే, కూడా గ్యామో ఉంది. ఆ పైన ఇటు పక్క ఒక రూమ్ ఉంటుంది చూసారా? ఇది కాకుండా ఇక్కడ కూడా ఏమైనా ఉన్నాయా? ఇది ఇక్కడ కూడా ఏం లేవు. సరే ఇది కలెక్ట్ చేసేసుకునేసి ఇటు పక్క ఒక రూమ్ ఉండాలి. ఇది ఈ రూమ్ ఇదే మనం చెక్ చేయించి లోపల రూమ్ని. దీనికి మనం ప్లాంక్ కావాలి కదా, పోయి ప్లాంక్ తెచ్చుకుందాం. ఆగండి. ఓకే, ప్లాంక్ తీసేసుకున్నాం. ఫాస్ట్గా దీన్ని ఎత్తుకొని పెట్టేసి మనం ఈ యాక్సిలేటర్ అక్కడ ఉందిలా చెక్ చేయాలి. అక్కడ కానీ లేకపోయిందంటే మ్యాక్సిమం ఆడే ఉంటుంది, ఎందుకంటే అన్నీ చెక్ చేసేసాను నేను. సరే ఫాస్ట్గా వెళ్దాం. వచ్చేసాం. ఓకే, ప్లేస్ చేసాను. ఆగండి పోయి చెక్ చేద్దాం. ఐ థింక్ ఇంట్లో డెఫినెట్గా అది ఉంటుంది, లేకపోతే ఇంకేం చేయలేను. ఓకే, జాగ్రత్తగా వచ్చేసాను. ఎస్, ఇక్కడే ఉందా యాక్సిలేటర్. సరే ఇప్పుడు దీన్ని తీసుకొనేసి వెళ్ళి పెట్టేద్దాం కింద. అవును, ఇప్పుడు యాక్సిలేటర్ దొరికింది. ట్రైన్కి ఏమో కింద ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లెవర్ ఆడుందబ్బా. ఊరినాకి ఉంటుంది కదా. సరే ఆగదాన్ని ఎదుగుతా. ఐ థింక్ అది మర్చిపోయానబ్బా ఆడుంది అది. గ్రాని అవుతుంది. వెయిట్ చేద్దాం. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో ఫాస్ట్గా నువ్వు. ఓకే, వెళ్ళిపోయింది అది. సరే ఫాస్ట్గా వెళ్ళి దీన్ని పెట్టేసి ఇంకా నేను అది ఎతకడం మొదలెడతా. ఐ థింక్ ఇద్దండి, ఇక్కడ ట్రైన్కి ఉంది. ఆగండి, ఇది ట్రైన్కి యాక్సిలేటరు. మరి లివర్ ఎక్కడ ఉంది? అదే. ఓకే, తాత వచ్చాడు. సరే ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి తప్పించుకుందాం. ఇక్కడ ఎక్కడో గన్ పెట్టా, లిఫ్ట్లో పెట్టా గన్ను. గన్ తీసుకొని డౌన్ చేద్దాం. ఓకే ఓకే, దీని ఇక్కడ పడేసాను. గన్ తీసుకున్నాను. బుల్లెట్స్ ఫుల్గా ఉన్నాయి. ఇందాక లోడ్ చేసి పెట్టా కదా. ఓకే, ఎక్కడికమ్మా తాత ఎట్రా నాయనా. ఓకే, గ్రాని కూడా వచ్చేసింది. ఇది ఇంకా బెస్ట్. ఊరి దీనికి నా బతుకు ఎన్నిసార్లు నాయన ఈరోజు ఎన్నిసార్లు మిస్ అయిందా. ఆగు లోడ్ చేసుకుందాం. అరే నాయన భయంతో దీన్ని లోడ్ చేయలేటాను. ఓకే వచ్చింది. దామ్మదా. హలో ఇటు గ్రాని. సరే ఆగండి, కొద్దిగా ముందర పడండి. హలో ఇటమ్మా గ్రాని. పాప ఇడ్డు అయిపోయిందిలే. ఇంకా మనం ఫాస్ట్గా వెళ్ళి అది తెచ్చుకుందాం. ఓకే దొరికిందండి. పదండి వెళ్దాం. ఓకే వచ్చేసాను. నేను పెట్టేద్దాం. ఓకే పెట్టేసా. ఇంకా నాకు కావాల్సింది ఆ పైన ట్రైన్కి తెచ్చిపెట్టడం, ఇంకా లివర్ కావాలి. ఇప్పుడు వాటి కోసం మనం ఎతకాలి ఫాస్ట్గా. ఆగండి, ఫస్ట్ పైకి వెళ్దాం. ఓకే, పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫస్ట్ గందా పెడదాం. ఆగండి అబ్బా, మళ్ళీ తాత చేతిలో తిక్కితే ఇంకేం లేదు. ఫస్ట్ లోడ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఫుల్గా లోడ్ చేసేసుకుంటే ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వస్తే అంటే డౌన్ చేసి కాసేపు. ఓకే, దీన్ని కూడా లోడ్ చేసి ఇక్కడ పడేసి పోయి నేను లివర్ కోసం ఎదుగుతాను అనమాట. ఎదుగుతా ఆగండి. ఓకే పడేసాను. 1 eternity later. ఓకే, గ్రానైట్ డౌన్ చేసేసాను. అంటే లివర్ దీంట్లో ఉంది, అది నేను ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసా, అంటే చూపిద్దాను వీడియోలో. ఓకే, తాత కూడా డౌన్ చేశాను, గ్రానైట్ కూడా డౌన్ చేసా. ఇంకెళ్ళిపోయి దీన్ని పెట్టేసి వెళ్ళిపోదాం పదండి. అమ్మయ్య, అట్ లాస్ట్కి వెళ్ళిపోతున్నాం ఇంట్లో నుంచి. మరి చుక్కలు చూపించారబ్బా నాకు, కానీ వీళ్ళకి కూడా నేను చుక్కలు చూపించాను అనుకోండి. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం.
ఓకే వచ్చేసాం. దీన్ని పెట్టేద్దాం ఆగండి. ఓకే ఇంకా దీన్ని ఆన్ చేద్దాం. అమ్మయ్య ఆన్ చేసాం. ఫాస్ట్గా డోర్ క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ లెగిచారంటే ఇదొక తలకాయ నొప్పి. ఓకే ఇది క్లోజ్. ఇది కూడా ఒరే క్లోజ్ అయిపోయింది. ఇంక వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు నేనేం మాట్లాడను. ఎత్తుకోండి నేను దొరకనులే. వెళ్ళిపోయాలి ఇంట్లో నుంచి బయటికి. ఓకే ఫైనల్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాం. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నానండి. ఓకే డ్యామేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అంటే ఇంకో హర్రర్ గేమ్తో వస్తా. అంటే ఇంకో హర్రర్ గేమ్ అంటే ఏది పెడతా అంటే ఇప్పుడు గ్రానీ కాబట్టి నెక్స్ట్ కమలా పెడతా. నెక్స్ట్ ఇంకో గ్రానీ 2 కానీ గ్రానీ 1 కానీ పెడతాను. ఇలా మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క హర్రర్ గేమ్ నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తాను. ఓకే ఇంకా వీడియోకి ఇంత గైస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.